తమన్నా భాటియా తెలుగు చిత్రసీమలో పుష్కరకాలం పూర్తి చేసుకున్న ఇప్పటికీ మంచి ఆఫర్లను దక్కించుకుంటున్న తార ఓవైపు సినిమాలు చేస్తూనే వ్యాపారంలోనూ రాణిస్తోంది ఈ మిల్కీ బ్యూటీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమన్నాతో ఈటీవీ ముఖాముఖి. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తను ఎలా సెలబ్రేట్ చేసుకుని ఆవిడ మాటలు తెలుస్తున్నాం. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అండ్ ఉమెన్స్ డేకి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? థ్యాంక్ యూ అందరికీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. యాక్చువల్లీ నాకు తెలిసి వరకు ఈ ఉమెన్స్ డే కాదు, ఉమెన్స్ ఇయర్ ఉండాలి. బట్ ఎస్, డెఫినెట్లీ ఒక రోజు వస్తే బాగుంటుంది, ఆ ఫీలింగ్ బాగుంటుంది, సెలబ్రేట్ చేయడానికి బాగుంటుంది. నేను నా గర్ల్ ఫ్రెండ్స్తో కానీ అంటే చిల్ చేయడానికి ఒక ప్లాన్ చేస్తా, లేకపోతే I would love if my friends would take me out and so I would love to enjoy a women's day like that. The significance is to just express అంటే చాలా మంది అండ్ అది ఉమెనే కావచ్చు మన లైఫ్లో చాలా వాళ్ళు ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తారు, కానీ వాళ్ళకి చెప్పడానికి ఒక అవకాశం దొరకదు. సో ఉమెన్స్ డే ఇస్ అ పర్ఫెక్ట్ ఒకేజన్ వేర్ యూ కెన్ టెల్ those few women who've inspired you or people who have influenced you how much they mean to you. So this is what I plan to do. మీ లైఫ్లో దట్ ఇన్స్పిరేషనల్ ఉమెన్ యాజ్ అ హీరోయిన్ అండ్ పర్సనల్గా కూడా ఎవరు వాళ్ళు? As a heroine, it's always been Sridevi ma'am and Madhuri Dixit ji who's inspired me to become an actor. Personal ga na chala close friends unnaru who are very important. Ante vaal lekunda oka emotional balance anedi undadu. And not last but not the least, my mother. I mean, my mom is a huge inspiration for me, and I think I'd like to celebrate that time with them. And there's a very close aunt of mine who I always spend time with. So I love these women are very important to me. Thank you so much. So ఈ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మీకు ఒక మంచి సమయం రావాలని చెప్పేసి తమన్నా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.